ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర స్టేట్మెంట్ ఇచ్చారు. తాను బీజేపీకి నిజమైన సైనికుడిని అన్న రాజాసింగ్ హైకమాండ్ పిలిచిన రోజు తిరిగి పార్టీలోకి వెళ్తానని అన్నారు. అన్నదమ్ములు గొడవ పడినా తర్వాత ఇంటికి వెళ్లాల్సిందే అన్న ఆయన ఇవాళ కాకుంటే రేపైనా పార్టీలోకి తిరిగి వెళ్లాల్సిందే అని చెప్పారు. ఆ శుభ సమయం ఎప్పుడు వస్తుందో చెప్పలేనని అన్నారు. హైకమాండ్ నుంచి కాల్ వస్తే ఒకటే రిక్వెస్ట్ చేస్తానని చెప్పిన రాజాసింగ్ ఎమ్మెల్యే ఎంపీకి నియోజకవర్గాల్లో స్వేచ్ఛ ఇవ్వాలని కోరుతానని అన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం గత కొంతకాలంగా రాజాసింగ్ ప్రకటనలన్నీ కూడా బీజేపీ నేతలకు విరుద్ధంగా ఉండే ప్రకటనలు ఆయన చేస్తూ వస్తున్నారు. అయితే ఈ రోజు ఆయన ఒక కీలకమైనటువంటి అంశాన్ని అయితే తన ప్రకటన ద్వారా తెలియజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న బండి సంజయ్ చిట్ చాట్ సందర్భంగా సంజయ్ ప్రస్తావించిన అంశాలు మరి ముఖ్యంగా రాజాసింగ్ విషయంలో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. బట్ ఆయన ధర్మం కోసం దేశం కోసం పనిచేస్తూ ఉంటారు అంటూ కూడా ఆయన బండి సంజయ్ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజాసింగ్ ను మరోసారి తీసుకుంటారా అంటే అది జాతీయ నాయకత్వం పరిశీలిస్తుంది అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇదే అంశం రాజాసింగ్ దగ్గర ప్రస్తావించిన సందర్భంలో ఈ కీలకమైనటువంటి ప్రకటనను రాజాసింగ్ విడుదల చేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉంటారు. అన్నదమ్ముల మధ్యలో గొడవలు అయితే నా సొంత ఇల్లు బీజేపీ, ఆ ఇంటికి ఎప్పుడైనా తిరిగి రావాల్సి ఉంటుంది. ఈ రోజు కాకపోతే రేపైనా నేను ఆ ఇంటికి తిరిగి రావాల్సి ఉంటుంది. ఆ శుభ సమయం ఎప్పుడు వస్తుందో నేను చెప్పలేను, కానీ ఆ శుభ సమయం కోసం ఎదురు చూస్తున్నాను. నేను బీజేపీకి నిజమైన సైనికుడిని. ఢిల్లీ లేదా రాష్ట్ర ఉన్నతాధికారులను పిలిచిన రోజు నేను పార్టీకి తిరిగి వస్తానంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. నేను ఇంతకు ముందు కూడా ఒక అభ్యర్థన చేస్తాను, ఈ రోజు కూడా అదే అభ్యర్థన చేస్తున్నాను. ఎవరి అసెంబ్లీలో వాళ్ళకు స్వేచ్ఛనివ్వాలి. ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీకి వారి నియోజకవర్గంలో స్వేచ్ఛ ఇవ్వాలి. అప్పుడే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది, భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఢిల్లీలో పెద్ద నాయకుల నుండి లేదా రాష్ట్ర నాయకుల నుండి నాకు ఫోన్ వస్తే ఖచ్చితంగా ఒక అంశాన్ని మాత్రం బల్లగుద్ది చెప్తాను. ఇవాళ కాకపోతే రేపైనా పెద్దవాళ్ళ నుండి నాకు ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళకు ఒక రిక్వెస్ట్ చేశాను. ఇదే రిక్వెస్ట్ ఏదైతే నియోజకవర్గాలలో మాకు స్వేచ్ఛను ఇవ్వాలి అంటూ కూడా వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తానంటూ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అట్ ది సేమ్ టైం మేము బీఆర్ఎస్ కు అదేవిధంగా కాంగ్రెస్ కు ఈ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీతో ఏ విధంగా యుద్ధం చేస్తున్నాము, ఏ విధంగా వాళ్ళతో ఫైట్ చేస్తున్నాం అన్నది జాతీయ నాయకత్వం కూడా గమనిస్తుంది అన్న తరహాలో ఆయన ప్రకటన చేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ అజయ్ ఫర్ ద అప్డేట్స్.